లూకాసు సువార్త 23వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు మార్చి చదువుకుందాం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపమని చెప్పెను. అయితే మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. నేను చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మలను ప్రేమించి మా పాప ప్రాయశ్చిత్తార్థమై నీ ప్రాణాన్ని బలిగా ప్రభువా గొప్ప దానముగా నీవు అనుగ్రహించిన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం. మీ దేహం మా నిమిత్తము దున్నబడిందయ్యా. ఈ దేహంలో ఒక్క రక్త బొట్టు కూడా నీవు ఉంచుకోకుండా నాయన మా కొరకు కార్చావు, నీకు స్తోత్రం. రెండో మాట ధ్యానిస్తుండగా నీ సిలువ ప్రేమను, నీ రక్షణ ప్రణాళికను ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి నీ కృప అనుగ్రహించమని వేడుకొని, నీ రక్షణ భాగ్యం మేమందరం పొందుకోవడానికి సహాయం చేయమని మాట్లాడుతున్న నీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బురగా వాడుకొనమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తరువాత ఆయన దాదాపు ఒక 6 గంటలు సిలువ మీద ఆయన వ్రేలాడారు. ఆ 6 గంటల వ్యవధిలో 7 మాటలు ఆయన పలికారు. ఇప్పుడు యేసయ్య సిలువ మీద వ్రేలాడుతున్నారంటే ఒకసారి ఆ పిక్చర్ మనం ఇమాజిన్ చేసుకుంటే, ఆయన బాడీ వెయిట్ అంతా కూడా చేతులకు కొట్టబడిన ఆ 2 మేకులకు వాటి మీద ఆధారపడింది. ఆయన లంగ్స్, ఆయన యొక్క ఊపిరితిత్తుల పరిస్థితి ఏంటంటే బ్రీత్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆయన పరిస్థితి. ఎందుకంటే అప్పటికే కరుకైన కొయ్య సిలువను యెరూషలేము వీధుల్లో ఆయనను కొరడా దెబ్బలు కొడుతూ తీసుకొని వస్తూ ఉంటే ఆ బరువైన సిలువను యేసయ్య మోసుకుంటా వచ్చారండి. అప్పటికే ఆయన దేహం నుండి రక్తము స్రవిస్తూ ఉంది. ఆయన చేతులలో కాళ్లలో మేకులు కొట్టినప్పుడు కూడా ఆయన దేహం నుండి రక్తము స్రవించింది. సో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎక్కిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే ఈ 7 మాటలు ఆయన పలుకుతున్నప్పుడు ఆయన చాలా శక్తిని, బలాన్ని, ఓపికను కూడగట్టుకొని ఒక్కొక్క మాట పలుకుతున్నట్లుగా మనం గుర్తించాలి. అసలు రోమన్ గవర్నమెంట్లో సిలువ అనే శిక్షను ఎవరికి విధించేవారు అని ఆలోచన చేసినట్లయితే సిలువ అనే శిక్ష సామాన్యులకు ఎప్పుడు పడేది కాదండి. రోమన్ గవర్నమెంట్ వారు సిలువ శిక్షను బందిపోటు దొంగలకు, నేరస్తులకు, మర్డరర్స్కు, క్రిమినల్స్కు, స్లేవ్స్కు, బానిసలుగా ఉన్న వారికి మాత్రమే ఈ భయంకరమైన సిలువ శిక్షను విధిస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తగ్గించుకున్న విధానం ఎంత గొప్పదంటే, ఒక హీనమైన విధానంలో ఆయన తన ప్రాణాన్ని బలిగా చూడండి, ప్రాణం అర్పించడం లేదంటే కొంతమంది, ఒక యవనస్తురాలు ఒక రోజు నాకు ఫోన్ చేసి చెప్పింది, అక్క నాకు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి చనిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు నేను గూగుల్లో వెతికాను ఏంటంటే వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు డై, చనిపోవడానికి సులువైన మార్గం ఏంటని వెతికిందంట. మళ్ళీ నాకు చెప్తుంది. నేను చెప్పాను, బుద్ధి తక్కువ పనులు, బుద్ధి లేని పనులు అలాంటివి ఎప్పుడూ చేయొద్దు. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన ఆఖరు క్షణం వరకు ధైర్యంగా, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి బ్రతకాలి తప్ప పిరికి పందలాగా అట్లా మాట్లాడొద్దు, అటువంటి పనులు ఎప్పుడు చేయొద్దని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించడానికే వచ్చారు, రక్తం కార్చడానికే వచ్చారు. కానీ యేసయ్య ఎంచుకున్న మార్గం ఏంటంటే, యేసు ప్రభువారు నడిచిన మార్గం ఏంటంటే, హీ ఎక్స్పీరియన్స్ ద గ్రేటెస్ట్ హ్యూమిలియేషన్ ఎవర్. అసలు మనిషి పొందగలిగిన భయంకరమైన అవమానం, ఇంకా అంతకన్నా అవమానము ఎవరు పొందలేరు అన్నంతగా ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ హ్యూమిలియేషన్ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అనుభవించినట్లుగా మనం చూడగలం. సో అత్యంత క్రూరాతి క్రూరమైన, ఎందుకు పనికిరాని వారికి వేసే కఠినమైన శిక్ష సిలువ మరణం అయితే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి సిలువకు అటువైపు ఇటువైపు 2 వ్యక్తులు ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ యేసయ్యతో ఏమైనా కంపారిజన్ ఉందా అని ఒకసారి ఆలోచన చేస్తే మనం చూడండి, కొంతమంది ఫ్రంట్ బెంచర్స్ ఉంటారు, కొంతమంది బ్యాక్ బెంచర్స్ ఉంటారు. లైక్ మైండెడ్ పీపుల్ ఒక దగ్గర కూర్చుంటారు కదా, చదువు మీద యూజువల్గా బాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళలాంటి వాళ్ళని ఎంచుకొని ముందు బెంచ్లో కూర్చొని చక్కగా చదువుకుంటూ ఉంటారు. బ్యాక్ బెంచర్స్లో యూజువల్గా ఉండేవాళ్ళు ఎవరంటే
అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు, లెక్చరర్స్ మీద కమెంట్ చేయాలనుకునేవారు. చదువు కేవలం వాళ్ళ పేరెంట్స్ కోసమే చదివే వాళ్ళందరూ ఎక్కడ కూర్చుంటారంటే యూజువల్గా బ్యాక్ బెంచర్స్లా కూర్చుంటూ ఉంటారు. సో మనకి మన మైండ్కి మన హార్ట్కి ఎవరు సరిపోతారో వారితో మనం ఉండడానికి ఇష్టపడుతుంటాం. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అనే మాట కూడా ఇంగ్లీష్లో ఒక సామెత మనకు తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇద్దరితో పాటు రోమన్ గవర్నమెంట్ వారు సిలువ శిక్ష ఆయనకు విధిస్తూ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద కంపారిజన్? అసలు వారికి యేసయ్యకు మధ్యలో ఏమైనా పొత్తుందా, ఏమైనా చిన్న పోలికైనా ఉందా అని ఆలోచన చేస్తే ఈ ఇద్దరు వ్యక్తులను గురించి మనం చదివిన లేఖన భాగంలో 39వ వచనంలో వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో అనే మాట ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే క్రిమినల్స్ అనే మాట ఉందండి. ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివిన మరొక NKJV ట్రాన్స్లేషన్లో క్రిమినల్స్ అనే మాట. క్రిమినల్స్ అంటే ఎవరంటే సమాజానికి చీడపురుగులు లాంటి వారు, సమాజానికి ఎందుకు పనికిరాని వారు, సమాజానికి హాని చేసేవారు ఆ క్రిమినల్స్. బట్ హూ ఇస్ జీసస్? మన యేసయ్య ఎవరంటే హీఈస్ అ బ్లెస్సింగ్ టు ద సొసైటీ అండ్ హీఈస్ అ బ్లెస్సింగ్ టు ద వరల్డ్ ఎట్ లార్జ్. ఆయన సమాజానికి దీవెన, ఆయన ప్రపంచానికే దీవెన. వీరేమో ఒక ప్రక్కన పనికిమాలిన వారిగా, పనికిరాని వారిగా, సమాజంలో హానికరమైన స్థితిలో, ఇతరులను బాధించే స్థితిలో ఈ క్రిమినల్స్ నేరస్తులుంటే నా యేసయ్యకు వీరికి ఎలాంటి పొంతన? ఇప్పుడు రోమన్ గవర్నమెంట్ వారు చేసిన పని ఏంటంటే ఈయన కూడా వీరితో సమానమే అన్నట్లుగా యేసయ్యను ఒక భయంకరమైన విధానంలో తగ్గించాలని, ఆయనను అవమానపరిచే విధానంలో, హ్యూమిలియేట్ చేసే విధానంలో ఆ సిలువ మీద ఇటువైపు అటువైపు నేరస్తులను యేసయ్యకు ఇరుప్రక్కల వారు ఉంచినట్లుగా గమనిస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన సిలువకు ఇరుప్రక్కల ఉన్న నేరస్తులు 2 men బట్ విత్ డిఫరెంట్ యాటిట్యూడ్స్. ఇద్దరు కూడా దాదాపు యేసయ్యకి కొంచెం దగ్గరగానే ఉన్నారు. మాట్లాడితే యేసయ్యకు వినపడుతుంది. వారి సంభాషణలు ఒకరికొకరికి వినబడే అంత డిస్టెన్స్లోనే ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఎన్ని మీటర్స్ డిస్టెన్స్లో వారు ఉన్నారు అని ఆ డీటెయిల్స్ మనకు రాయబడలేదు, కానీ దేవుని లేఖనాల్లో ఒకరికొకరు మాట్లాడితే వినబడే అంత దూరంలోనే వారు ఉన్నారు. అండ్ దే బోత్ వర్ విత్ జీసస్. ఇద్దరు ఒక ప్రక్కన ఒక ఆయన, ఇంకొక ప్రక్కన ఇంకొక ఆయన ఉన్నారు. వారిద్దరి చరిత్రలు ఒకటే అండి, వారిద్దరికి నేర చరిత్ర ఉంది. దే బోత్ వర్ క్రిమినల్స్ బట్ దే బోత్ హ్యాడ్ డిఫరెంట్ మైండ్ సెట్స్. దే బోత్ హ్యాడ్ అ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ జీసస్. ఆ ఇద్దరికి యేసు ప్రభు అంటే వ్యత్యాసమైన వైఖరి, వ్యత్యాసమైన ఆలోచన విధానము, వ్యత్యాసమైన అభిప్రాయాలు యేసుక్రీస్తు మీద వారు కలిగి ఉన్నారు. ఫస్ట్ పర్సన్ మనం ఆలోచన చేసినట్లయితే 39వ వచనం, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షింపుమని చెప్పెను. ఇవి చదవడానికి కొంచెం పాజిటివ్ గా అనిపిస్తున్నప్పటికీ ఆయన ఒక సర్కాస్టిక్ వేలో చెప్పాడండి, గౌరవప్రదంగా. నువ్వు క్రీస్తువు కదయ్యా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మను రక్షించని ఆయన ఒక వేరే వైఖరిలో ఇవి చదవడానికి కొంచెం మంచిగానే మనకు కనపడుతున్నప్పటికీ దిస్ పర్సన్ హ్యాడ్ అ రాంగ్ యాటిట్యూడ్ యాజ్ హీ స్పోక్ దోస్ వర్డ్స్. చూడండి, డైలాగ్ ఒకటే అయినా ఆ డైలాగ్ డెలివరీ విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వ్యంగ్యంగా మాట్లాడారా లేదంటే చాలా ప్లెయిన్గా చాలా మంచిగా మాట్లాడారా అనే విషయం. ఈ మొట్టమొదటి వ్యక్తి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో ఆ రెండో వ్యక్తి చెప్తూ ఉన్నాడు. చూడండి 40వ వచనం, అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. మొట్టమొదటి వ్యక్తి ఏమో, మొట్టమొదటి క్రిమినల్ ఏమో హీ వాజ్ బ్లాస్ఫెమింగ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభును దూషిస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ రెండో వ్యక్తిని మనం గమనించినట్లయితే ఆ ప్రక్కనోడు ఏం మాట్లాడితే నాకేంటి అనుకోవట్లా, ఆ ప్రక్కనున్న వ్యక్తిని కూడా ఈస్ ట్రైంగ్ టు కరెక్ట్ అండి. ఆ ప్రక్కనున్న వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని కూడా సరి చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఇతనికి యేసయ్య అంటే ఒక సరైన అవగాహన ఉంది, అతను ఏం మాట్లాడితే నాకేంటి అని వదిలేలా. దేవుని బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచేవారు ఖచ్చితంగా ఎదుటి వారికి దేవుని గుర్చిన సరైన సదభిప్రాయం లేకపోతే వీ హ్యావ్ టు టాక్ టు దెమ్. ఇక్కడ శిలువ మీద ఉన్న ఆ మరి ఒక వేలాడబడిన ఆ క్రిమినల్ నేరస్తుడైన వ్యక్తి మొదటి వ్యక్తిని అంటున్నాడు, మనం కూడా అదే శిక్ష పొందుతున్నాం కదయ్యా, మనం కూడా అదే శిక్షా విధిలో ఉన్నాం కదా, నువ్వు దేవునికి భయపడవా, ఎందుకు భయం లేకుండా ఇలా మాట్లాడుతున్నావని అతనిని రెబ్యూక్ చేస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో
గమనిస్తున్నాం. ఈ ఇద్దరు క్రిమినల్స్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవాది దేవుడు వారికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని దే ఆర్ బ్లెస్డ్ ఇన్ వన్ వే. ఒక రకంగా వారు బ్లెస్డే అండి. ఎందుకంటే మరొక రకంగా చనిపోయిన వారికి ఆ జీవితంలో ఆఖరు సమయంలో యేసయ్యతో మాట్లాడే అవకాశం ఎవరికి రాలేదు, కానీ వారికి వచ్చింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ సిలువ పైన యేసయ్య ప్రక్కన ఉండడం అది వారికి ఒక ఆశీర్వాదమే. అది సరిగ్గా వారు యూటిలైజ్ చేసుకున్నట్లయితే. కానీ ఇద్దరు నేరస్తులు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఏమో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నాడు, మరొక వ్యక్తి ఏమో ఆపర్చునిటీని మిస్యూజ్ చేసుకున్నట్లుగా మనం గమనించగలం. ఇద్దరు మాట్లాడారు యేసయ్యతో, ఇద్దరూ చూశారు యేసయ్యను, ఇద్దరికీ ఉన్నాయి అభిప్రాయాలు యేసయ్యను గురించి, ఇద్దరూ స్పందించారు. కానీ ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు, మరొక వ్యక్తి దేవుడిచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నట్లుగా లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. దేర్ లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ వన్ పర్సన్ బికేమ్ అ బ్లెస్డ్ ఆపర్చునిటీ, బట్ ఫర్ ది అదర్ దట్ లాస్ట్ ఆపర్చునిటీ బికేమ్ అ లాస్ట్ ఆపర్చునిటీ. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆఖరి అవకాశం లాస్ట్ ఆపర్చునిటీ, సద్వినియోగం చేసుకున్న దొంగకు అది బ్లెస్డ్ ఆపర్చునిటీ అయిపోయిందండి. తన జీవితాన్ని మలుపు తిప్పిన, తన భవిష్యత్తును, తన నిత్యత్వాన్ని మలుపు తిప్పిన అవకాశం ఒక వ్యక్తిగా అది మలుచుకుంటే, మరొక వ్యక్తి ఆఖరి అవకాశాన్ని లాస్ట్ ఆపర్చునిటీ, LOST అంటే కోల్పోయాడు, అవకాశాన్ని కోల్పోయాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు. సో ఒక వ్యక్తి యేసు ప్రభును మాక్ చేస్తూ, యేసు ప్రభుని హీనపరుస్తూనే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అతని యాటిట్యూడ్లో ఎలాంటి మార్పు లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులను కూడా మనం గమనించినప్పుడు అందరూ యేసయ్యతోనే ఉన్నారు, అందరూ యేసయ్యతోనే తిరిగారు, అందరూ యేసయ్య చేసిన అద్భుతాలను చూశారు. ఆ లాస్ట్ సప్పర్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసమును వారికి అందిస్తున్నప్పుడు కూడా దే ఆల్ వర్ దేర్. బట్ వారిలో ఒకడు ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. ఫిజికల్గా యేసయ్యకి దగ్గర ఉన్నాడు, కానీ స్పిరిచువల్గా యేసయ్యకు చాలా దూరము అయిపోయాడు కదండి. యేసు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోలేని కఠినమైన స్థితికి ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయి యేసయ్యను 30 వెండి నాణాలకు అమ్మివేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మందిరానికి వస్తున్నామా లేదా అన్న దానికంటే కూడా ఆత్మీయముగా యేసయ్యకు మనం దగ్గరగా ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ వ్యక్తులిద్దరూ, ఈ నేరస్తులిద్దరు కూడా శిలువ మీద యేసయ్యకు చాలా దగ్గరగానే ఉన్నట్లుగా కనపడుతున్నప్పటికీ ఒక వ్యక్తి నిజంగా దగ్గరయ్యాడు, మరొక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారికి దూరం అయినట్లుగా మనం గమనిస్తున్నాం. సో రెండవ క్రిమినల్, రెండవ నేరస్తుడు పలికిన మాటలేంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 41వ వచనం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము చాలండి. ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. ఈ వ్యక్తికి శిలువ మీద ఏమొచ్చిందంటే ఒక రియలైజేషన్ వచ్చిందండి. ఒక మాటలో చెప్పాలంటే ఒక గ్రహింపు. ఎవరిని గూర్చిన గ్రహింపు అంటే తనను గూర్చిన గ్రహింపు. తనకి చాలామంది వారి జీవితాల్లో ఎట్లా బ్రతుకుతూ ఉంటారంటే వారి స్థితి ఏంటో వాళ్ళు గుర్తించలేకుండానే బ్రతుకుతుంటారు. ఎంత దిగజారిపోయామో, దేవునికి ఎంత దూరం అయిపోయామో, మన కార్యాల వలన, మన బ్రతుకు వలన దేవునికి ఎంత ఆయాసం కలుగజేస్తున్నామో కొన్నిసార్లు రియలైజ్ అవ్వకుండా మనం అనుకుంటాం, ఐఎమ్ ఆల్ రైట్, నేను బాగానే ఉన్నా, నేను చాలా మంచిగా ఉన్నా, నా జీవితంలో ఇంకా మార్చుకోవడానికి ఏమీ లేదండి. కొన్నిసార్లు చూడండి, మనం ఎవరినైనా కలిస్తే కొంతమంది అంటారు, వాళ్ళలో ఇది మారాలండి, వీళ్ళలో ఇది మారాలండి, నా భర్తలో అది మారాలి, నా భార్యలో ఇది మారాలి, నా పిల్లల్లో ఇది మారాలి, నా తల్లిదండ్రులు ఇది మారాలి, నా ఇరుగు పొరుగు వారిలో ఇది మారాలి. అదంతా మాట్లాడతాం, కానీ నేను ఇక్కడ మారాలి అనే పాయింట్ దాకా మాత్రం రారన్నమాట. అంటే అర్థం ఏంటంటే తమ్మును తాము స్వపరీక్ష చేసుకునే అనుభవము, తమ జీవితాన్ని గుర్చిన ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్, ఒక సరైన కనువిప్పు వారికి లేకపోవడం వల్ల, రియలైజేషన్ లేకపోవడం వల్ల ఎక్కడ ఉన్నారో అదే స్థితిలో ఉండిపోతారు. బట్ థ్యాంక్ఫుల్లీ శిలువ మీద ఉన్న ఈ దొంగ పలుకుతున్న మాట ఏంటంటే ఆయనకు ఒక రియలైజేషన్ వచ్చింది, ఆయనకు ఒక గ్రహింపు వచ్చింది. ఆయన అంటున్నాడు, మనకైతే ఇది, మనం ఏ శిక్ష పొందాలో అదే మనం పొందుతున్నామయ్యా, మనకైతే ఇది న్యాయమే. ఆ తర్వాత అతను పలుకుతున్న మాట ఏంటంటే 41వ వచనం మధ్య భాగం నుండి చదువుతున్నాను. ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి మనకు న్యాయమే కానీ ఈయనకి ఇది న్యాయమో కాదు. కొంతమంది కలిపేసుకుంటారండి, అవునా కదా? కాపీ కొట్టారనుకోండి, ఒక బెంచ్, ఇచ్చినోడు ఒకడు, కొట్టినోడు ఒకడు. కానీ స్క్వాడ్ వచ్చారనుకోండి, ఏమంటారు? అందరం కొట్టేస్తున్నామండి. ఏంటంట, అందరం కొడుతున్నాడు వీడు, వాడు ఇచ్చాడు, పోనీ సేవ్ చేయరు. ఏమంటారు? దొంగలు దొంగతనం చేయడానికి
దొరికాక అందరి మీద వేసేసుకుంటారు కదా, అందరం కలిపేయడానికి ఇష్టపడతారు, జనరలైజ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ ఈ నేరస్తుడు, ఈ శిలువ మీద ఉన్న దొంగ అంటున్నాడు, మనకి న్యాయమయ్యా, కానీ ఈయనకి ఇది న్యాయమో కాదు, ఎందుకంటే ఈయనలో ఏ తప్పిదమో లేదు. సో ఇతను సిలువలో చేస్తున్న కన్ఫెషన్ ఏంటంటే, సిలువలో చెప్తున్న ఒక ఒప్పుకోలు ఏంటంటే, నా యేసయ్యలో ఏ తప్పిదమో లేదో అని చెప్పగలిగాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ గ్రహింపు తనకు వచ్చింది కాబట్టి. దేవుని బిడ్డలంగా మనం మార్పు చెందాలంటే మన స్థితిని గుర్చిన రియలైజేషన్ మనకు మొదట రావాలి. ఆ తర్వాత రక్షకుని గుర్చిన గ్రహింపులోకి కూడా మనం ఖచ్చితంగా రావాలి. దేవుని మందిరానికి ఎందుకు మాటికి రావాలి, ఎందుకు దేవుని వాక్యం వినాలంటే వినుట ద్వారా విశ్వాసము కలుగు. ద మోర్ వి లిసన్ to God's word, the greater our understanding will be about our Savior. దేవుని గుర్చిన జ్ఞానములో మనం అభివృద్ధి చెందడానికి దేవుని వాక్య ధ్యానము, దేవుని సన్నిధి, దేవుని వాక్యం వినుట మనకెంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ వ్యక్తి ఆ ప్రక్కనున్న మరొక నేరస్తునితో చెప్తా ఉన్నాడు, నువ్వెందుకయ్యా అలా మాట్లాడుతున్నావు, మనకైతే ఇది తగినదే, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు అని ఆ వ్యక్తిని రెబ్యూక్ చేస్తూనే తన గురించి తాను చెప్పుకుంటూ, నాకు ఈ శిక్ష న్యాయమే అని చెప్పుకుంటూ, కానీ ఈయనలో ఏ తప్పు లేదు అని చెప్పిన తర్వాత హీ కేమ్ టు ద సేవియర్. ఇప్పుడు యేసయ్య దగ్గరికి, బ్రతుకులో ఎంతమందితో ఎన్ని మాటలు మాట్లాడినా అదొక లెక్క అయితే, మనము దేవునితో మాట్లాడే మాటలు మన జీవితాన్ని మలుపు తిప్పే మాటలండి. హల్లెలూయా. You may talk to your parents, you may talk to your friends, you may talk to your family, you may talk to your spouse, but remember, the most precious words you speak in your life are the words you speak with God. ఎంతమందితో వందల వేల మాటలు, ఫోన్ కాల్స్, చాటింగ్లు, ఈమెయిల్లు, కాన్వర్జేషన్లు, కబుర్లు ఎన్నన్నా చెప్పొచ్చు మనం, కానీ దేవునితో మనం మాట్లాడే మాటలు మన జీవితాన్ని మలుపు తిప్పి ఆయనకు దగ్గరగా మనల్ని చేర్చే మాటలు అవేనండి. ఈ శిలువ మీద వేలాడుతున్న దొంగ ఆ ఎదుటి వ్యక్తితో మాట్లాడి అతన్ని గద్దించి అతని యాటిట్యూడ్ సరి చేసిన తర్వాత హీ కేమ్ టు జీసస్ అండ్ హీ స్టార్టెడ్ టాకింగ్ టు జీసస్. ఈ వ్యక్తి అనుకున్నాడు, నాకు ఇంత గొప్ప భాగ్యం దొరికిందే, శిలువ మీద ఏ తప్పు చేయని యేసయ్య ప్రక్కన వేలాడే ఈ గొప్ప మహాభాగ్యం నాకు కలిగిందే, లెట్ మీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ స్పీక్ టు జీసస్. నేను అనుకుంటాను, ఈ నేరస్తులకు యేసయ్య పరిచర్య కాలంలో అంత బిజీగా ఉన్నప్పుడు వారు ఆయన అపాయింట్మెంట్ అడిగుండరు, వారికి యేసయ్య అపాయింట్మెంట్ కూడా దొరికుండకపోవచ్చేమో. బట్ థ్యాంక్ఫుల్లీ దే గాట్ ఎన్ అపాయింట్మెంట్ టు టాక్ విత్ జీసస్ ఆన్ ద క్రాస్. దేవునితో మనం ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? కొంతమంది అనుకుంటారు దేవునితో మాట్లాడాలంటే ఒక టైమింగ్, ఒక ప్లేస్, ఒక నిర్దిష్టమైన పోస్చర్ అలా చేస్తేనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడేమో. నో, ద బైబిల్ డజంట్ సే దట్. ఎనీ టైమ్ ఇస్ అ గుడ్ టైమ్ టు టాక్ టు గాడ్. ఎనీ టైమ్ ఇస్ అ గుడ్ టైమ్ టు కనెక్ట్ విత్ గాడ్. ఏ సమయమైనా సరే, ఏ స్థితిలోనైనా సరే, ఎంత భయంకరమైన పరిస్థితిలోనైనా సరే మనము దేవునితో మాట్లాడితే ఆయన వింటాడండి. అండ్ హీ రెస్పాండ్స్. దట్స్ హౌ మచ్ గాడ్ కేర్స్ ఫర్ us పీపుల్. యేసుక్రీస్తు ప్రభు ఈ దొంగ ఆయనతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. 42వ వచనం, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. వెరీ షార్ట్ ప్రేయర్ యెట్ అ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. దేవునితో మనం మాట్లాడే మాటలు ప్రార్థన కదా. కొంతమంది అనుకుంటారు దేవుడు లెంగ్దీ ప్రేయర్స్తో ఇంప్రెస్ అయిపోతాడని. పెద్ద ప్రార్థన నాకు రాదండి, నాకు పెద్ద పెద్ద పదాలు, పెద్ద పెద్ద వొకాబ్యులరీ నాకు తెలియదండి ప్రార్థన చేయడానికి. గాడ్ డజంట్ కేర్ అబౌట్ యువర్ వొకాబ్యులరీ. గాడ్ డజంట్ కేర్ అబౌట్ ద లెంగ్త్ ఆఫ్ యువర్ ప్రేయర్. దేవుడు పట్టించుకునేది ఏంటంటే మనం సిన్సియర్గా, యథార్థంగా ఆయనతో మాట్లాడుతున్నామా లేదా. దట్ ఈస్ ఆల్ గాడ్ కేర్స్ అబౌట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో ఆయన ప్రక్కన వేలాడుతున్న దొంగ, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే ఈ వ్యక్తి ఏం గుర్తించాడంటే యేసయ్య ఒక రాజని, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఇతను చాలా చెడ్డోడండి. హీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ పాస్ట్. ఎందుకంటే అతను ఒక క్రిమినల్ అని రాయబడింది కదా. హీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ పాస్ట్. బహుశా అతని జీవితంలో మారాలని ఆశ ఉన్నా మార్చుకోలేని వ్యక్తిగా మిగిలిపోయాడేమో. కొంతమంది చూడండి, మారాలనుకుంటున్నాను కానండి మారలేకపోతున్నానండి, తెలుసండి నా బ్రతుకు మంచిది కాదని, కానీ ఎందుకో నా వల్ల కావట్లేదండి, చెడు పనులు చేయొద్దనుకుంటున్నా కానీ నా వల్ల కావట్లేదు. ప్రాబబ్లీ దట్ మే బీ ద కండిషన్ ఆఫ్ దట్ క్రిమినల్. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రక్కన సిలువలో వేలాడుతున్న దొంగ కూడా ఒకవేళ తన జీవితంలో అనుకొని ఉంటాడేమో, ఇంత చెడు పనులు చేస్తూ సమాజానికి ఒక చీడ పురుగుగా నేను ఉన్నాను, నేను మార్పు చెందాలి అనుకొని ఉంటాడేమో. కానీ మార్పు చెందక ముందే రోమా సైనికులు ఆయనను పట్టుకున్నారు సిలువ మీద. ఆయనను అంటే లైఫ్ ఒక క్లైమాక్స్కి వచ్చేసిందండి.
కొన్నిసార్లు అంతే, కొంతమంది అనుకుంటారు చాలా టైం ఉంది మారడానికి, చాలా టైం ఉంది బాగుపడడానికి, చాలా టైం ఉంది ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి అనుకుంటారు. కానీ ఎవరి టైం ఎప్పుడు అయిపోతుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే మనకి టైం ఇచ్చే దేవుడు కాబట్టి. సో శిలువ మీద వేలాడుతున్న ఆ దొంగ టైం అయిపోయింది, ఆఖరిగా శిలువ మీద ఉన్నాడు. బట్ హీ గాట్ దట్ లాస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ. రక్షకుడే ఆయన ప్రక్కన వేలాడుతూ ఉంటే ఇప్పుడు అంటున్నాడు, యేసు నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు, నాకు తెలుసయ్యా నువ్వు రాజు అని, నీకు ఒక రాజ్యం ఉందని తెలుసు, అప్పుడు మాత్రం నన్ను జ్ఞాపకము చేసుకో. ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు మారుతుందంటే, నంబర్ 1, రియలైజేషన్ అబౌట్ దేర్ కండిషన్. ముందు అసలు మన స్థితి ఏంటి మనం గ్రహించుకోవాలి, గుర్తించాలి. రెండవదిగా ఏంటంటే టేక్ యాక్షన్. నాకు బాగాలేదండి, ఆరోగ్యం ఏదో డ్యామేజ్ అవుతుందండి లోపల అని రియలైజ్ అవుతూనే ఇంట్లోనే కూర్చున్నామంటే బాగుపడతామండి? రోగం ముదిరిపోతుంది, ఆ తర్వాత చేతులు కూడా దాటిపోవచ్చేమో. కొంతమంది అదే స్థితిలో ఉంటారు, నాకు దేవుడు కావాలండి, నాకు దేవుని సహాయం కావాలండి, నేను మారాలండి, నేను బాగుపడాలండి, నేను వేరే వాళ్ళ ముఖంలో చిరునవ్వు పెట్టే స్థాయికి వెళ్ళాలండి అని ఆశిస్తూనే, బట్ దే డోంట్ టేక్ యాక్షన్. ఈ వ్యక్తిలో అభినందించవలసిన అంశం ఏంటంటే గ్రహించాడు, మనకైతే ఈ పాపము మనం పొందనర్హులమే, కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే ఏ పాపము చేయకుండా ఆయన శిలువ మీద ఉన్నాడు అని గుర్తించి ఇప్పుడు యేసయ్యను అడుగుతా ఉన్నాడు. హీ మేడ్ అ వెరీ సిన్సియర్ ప్రేయర్, చాలా సింపుల్ ప్రేయర్, చాలా సిన్సియర్ ప్రేయర్. అదేంటంటే, నీవు నన్ను జ్ఞాపకము, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనే చిన్న ప్రార్థన చేయగానే యేసయ్య వెంటనే గ్రాంట్ చేశాడండి. చూడండి ఆ మాట, 43వ వచనం, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు పాస్ట్ గురించి ఏమైనా ఎత్తారా? నీ చరిత్ర ఏంటయ్యా ఇప్పుడు అడిగేది? నువ్వు శిలువ మీద ఉన్నప్పుడా నన్ను అడిగేది? నేను మనుషుల మధ్యలో తిరిగినప్పుడు 3.5 సంవత్సరాలు ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఎంతమందిని కలిసాను, అప్పుడు కనబడలేదా? నేను నీకు అప్పుడు వచ్చి అడగలేదా? కొన్నిసార్లు మనం ఎవరైనా ఆడ్ టైంలో, ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మన దగ్గరికి ఈ టైంకి వస్తారేంటండి, ఇప్పుడు అడుగుతారేంటండి, టైం అయిపోయిందండి, అవకాశం లేదు అని మనుషులు చెప్తారేమో, కానీ యేసయ్య చెప్పలేదండి. హల్లెలూయా. యేసయ్య వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఇమ్మీడియట్లీ హిస్ రిక్వెస్ట్ వాజ్ గ్రాంటెడ్, హిస్ పిటిషన్ వాజ్ అప్రూవ్డ్. అతను చేసుకున్న ఆ విన్నపం ఏదైతే ఉందో యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే అంగీకరించినట్లుగా మనము గమనిస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువకు ఇరుప్రక్కలున్న నేరస్తుల గురించి ఒక చిన్న కంపారిజన్ నేను చేసి నా సందేశాన్ని ముగించాలని ఆశపడతాను. ఇద్దరు యేసయ్యకు ఆల్మోస్ట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారు, ఇద్దరు యేసు ప్రభుతో సంభాషణలు చేశారు, కానీ ఇద్దరి వైఖరి చాలా డిఫరెంట్గా ఉంది. ఒక వ్యక్తి యేసయ్యను గురించి చాలా తక్కువ అభిప్రాయం కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసయ్యను ఎటువంటి విషయాలు కూడా అడగల. యేసు ప్రభు యొక్క క్షమాపణ కానీ, మోక్ష రాజ్యంలో ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని కానీ కోరుకోలేదు. మరొక వ్యక్తి అయితే అతని స్థితిని గ్రహించాడు, యేసయ్య యొక్క గొప్పతనాన్ని గ్రహించాడు. యేసయ్యను అడిగిన ఒకే ఒక్క ప్రార్థన, నన్ను జ్ఞాపకము చేసుకో. ఫర్గివ్నెస్ ఎవరికి దొరికింది? క్షమాపణ ఎవరికి దొరికింది? మోక్షరాజ్యం ఎవరికి దొరికిందంటే అడిగిన వారికి దొరుకుతుందండి, అర్హులకు కాదు. ఎందుకంటే ఎవరు అర్హులు కాదు. దేవుని క్షమాపణకి ఎవరం అర్హులం కాదు. మన జీవితాన్ని బట్టి, మనం చేసిన కార్యాలను బట్టి, మన పాస్ట్ లైఫ్ చూసుకుంటే వి ఆల్ హ్యావ్ అన్ అగ్లీ పాస్ట్. మనందరికీ డార్క్ పాస్ట్ ఉందండి. ఏదో ఒక విషయంలో మనం దేవునికి అవిధేయంగా జీవించిన వారమే. కానీ క్షమాపణ ఎవరికి దొరుకుతుంది? మోక్షరాజ్యంలో దేవునితో పాటు యుగ యుగాలు ఉండే భాగ్యం ఎవరికి దొరుకుతుంది అంటే ఓన్లీ టు దోస్ హూ ఆస్క్. ఎప్పుడు అడగాలి? టైం ఉన్నప్పుడే అడగాలి, సమయం ఉన్నప్పుడే అడగాలి. వెన్ వి రియలైజ్ అవర్ అన్వర్దినెస్, యేసుక్రీస్తు ప్రభువును అడగగలిగితే హెవెన్ ఇస్ రియల్ అండ్ హెల్ ఇస్ రియల్. పరలోకం నిజము, నరకం కూడా వెళ్ళాక చూసుకుందాం అనుకుంటే అవ్వదండి. వెళ్ళాక టికెట్ మార్చుకోవడానికి అవుతుందా? ట్రైన్ ఎక్కాక కొంతమంది తెలివిగా, అయ్యో టీసీ గారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నానండి, కానీ టికెట్ అక్కడికి తీసుకున్నా అంటే ముందు దిగా అంటారు ట్రైన్, అంతే కదండి. కొంతమంది అనుకుంటారు చనిపోయాక అప్పుడు డిసైడ్ అవుదాం ఇక్కడికో అక్కడికో అంటే, నువ్వు ఎక్కేసావు ముందే, నువ్వు ఎక్కక ముందే నువ్వు డిసైడ్ అవ్వాలి. వెన్ వీఆర్ ఆన్ ఎర్త్, వెన్ గాడ్ ఈస్ గివింగ్ అస్ ఆపర్చునిటీస్, దేవుడు మనకు సమయము అవకాశాలు ఉన్నప్పుడే, దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నప్పుడే మనము ఆయనను కోరుకుంటే, ఆయన క్షమాపణను కోరుకుంటే నిత్య రాజ్యములో యుగ యుగాలు ఆయనతో ఉండే ఆ గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ఇక్కడున్న మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.